భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కలకొండ సత్యం గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఏర్పుల మహేష్ గారు, వెస్ట్ జోన్ అధ్యక్షులు తలారి రవి యాదవ్ గారు, మరి అదేవిధంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి రాష్ట్ర, జిల్లా, మండల మరియు బూత్ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, వివిధ కాలనీల నుంచి ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన వారందరికీ స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ, పార్టీ ఆవిర్భావం జనసంఘ్ నుంచి జనతా పార్టీగా రూపాంతరం చెంది ప్రత్యక్ష ఎన్నికల్లో 1985లో భాగస్వామ్యమై ఈ యొక్క రాష్ట్ర దేశంలో మొత్తంలో 2 ఎంపీ స్థానాలతో మొదలై నేడు అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా విశ్వగురు స్థానం వైపు దూసుకెళ్తుంది అంటే దానికి ఎందరో మహనీయులైనటువంటి కృషి ఉంది. కార్యకర్తల యొక్క శ్రమ పైన నిర్మాణమైనటువంటి ఈ యొక్క పార్టీలో సగటు మనిషి కూడా గుర్తింపుకు నోచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అయితేనేవి, మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అదేవిధంగా వారి తోవలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు లాల్ కిషన్ అద్వానీ గారు, వీరంతా కూడా కష్టపడి నేడు మోదీ, అమిత్ షా రూపంలో కూడా మనకు పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేస్తూ, మరి కార్యకర్త బేస్ గా ఉండేటువంటి పార్టీగా దీన్ని నిర్మాణం చేసి ఏకాత్మతావాదం మీద, మరి అంత్యోదయ సిద్ధాంతం మీద నేటి వరకు కూడా ఈ రాజకీయ పార్టీగా విస్తరణ చెంది అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ శక్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి కారణం ఈరోజు కేవలం కార్యకర్త మిత్రులు అని సాక్షాత్ ప్రధాని గారు వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నామో పార్టీ యొక్క సిద్ధాంతాన్ని కూడా సమాజంలో చాటవలసినటువంటి అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పనులు భారతీయ జనతా పార్టీ చేసి నిరూపించింది. ఏ రాజకీయ పార్టీ ఏ వర్గాలకు ఇవ్వనటువంటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఇచ్చి చూపించింది అనేటువంటి విషయాన్ని కూడా సమాజంలో చాటాలే. మరి నేడు శ్రీరామ నవమి పుణ్య పర్వదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. భారత్ మాతాకి జై.